'పుష్ప 2' ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో మనందరికీ తెలిసిందే. సో, 1870 కోట్లు కలెక్ట్ చేసింది. 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేసింది. ఇవన్నీ ఒకవైపు ఉన్నా కూడా మరోవైపు ఈ సినిమాని వివాదాలు, విమర్శలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి సార్. అంతకుముందు ఎటువంటి వివాదం నడిచిందో మనందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన 2 నెలల తర్వాత నిన్న ఒక యూసఫ్‌గూడ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ ఈ సినిమా పిల్లల్ని చెడగొట్టింది. వాళ్ళ యాటిట్యూడ్‌లో మార్పులొచ్చాయి. వాళ్ళ టీచర్‌లకి ఎదురు చెప్తున్నారు సమాధానాలు. ఏంటి అని క్వెషన్ చేస్తే తగ్గేదేలే అంటున్నారు. ఇటువంటి బిహేవియర్ వాళ్ళలో 'పుష్ప 2' కలిగించింది. ఇటువంటి సినిమాలను ఏ విధంగా ఎందుకు తీస్తున్నారు? సెన్సార్ బోర్డ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? సెన్సార్ బోర్డ్ కాస్త ఆలోచించి చూడాలిగా అని చెప్పేసి సెన్సార్ బోర్డ్ పైన కూడా విమర్శలైతే చేసింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది సార్ ఈ అంశం. మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు 'పుష్ప 2' కోసం మనం 3 విషయాలు మాట్లాడాల. 'పుష్ప 2' అనే సినిమా ఒక గంధపు చెక్కల స్మగ్లర్. అంటే మన వీరప్పన్ గారికి ఏదైతే మొత్తం టోటల్‌గా ఆయనకి ఏదైతే పేరుందో, ఆయన పట్టుకుంటే ఇన్ని కోట్లని ఉందో, ఇది డిఫరెంట్ ఎర్ర చందనం స్మగ్లర్స్ అంటారు. ఆ గంధపు చెక్కలు, ఈ చెక్కలు అదో డిఫరెంట్ చెక్స్ అంతే కదా! మరి ఈ సినిమాకి వాళ్ళు అడగడంలో ఆ టీచర్ గారు చెప్పడంలో తప్పే ఉంది. ప్రజలకు పనికొచ్చే సినిమాలే కాదు, సినిమా రూపంగా తీస్తారు. అయితే ఆమె మాట్లాడిన మాటల్లో ఒక పాయింట్ ఉంది. ఏమంటుందంటే, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల పిల్లలు అదే యాటిట్యూడ్స్‌కి వెళ్తున్నారు, పాడైపోతున్నారు. దానివల్ల పిల్లలు మంచి జరగాలి గానీ చెడు జరుగుతుంది అనేది ఒక పాయింట్ వచ్చింది. నేనేం అడుగుతున్నానంటే, ఇదే సినిమాని సెన్సార్ వారు ఎలా చేశారు, సెన్సార్ వారు ఎలా చూపిచ్చారు అనేది పక్కన పెడితే, సెన్సార్‌కి అసలు మొత్తం టోటల్‌గా వాళ్ళకి గైడ్‌లైన్సే లేవు. ఆమె ఇంతకుముందు ఎవరో సెన్సార్ ఆఫీసర్ ఉండే. సెన్సార్ ఆఫీసర్‌కి ఆమెకి ఏ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలీదు, యూ అంటే ఏంటో తెలీదు, పంజాబ్ నుంచి వచ్చింది, యూఏ అంటే తెలీదు. ఆమె ఏ సినిమా అయినా సరే ఆమెకి నీ అంతటోడు లేరు మేడం, మీరే నాకు దేవుడు అంటే మొత్తం సినిమా క్లియర్ ఇచ్చేస్తది. అసలు సినిమా చూడడం రాదు. మెంబర్స్ కూడా అలాగే అయ్యారు. మెంబర్స్‌కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా? ఊ అంటావా మామ, ఊ అంటావా దానికి ఆ సాంగ్‌కి ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా? అంటే ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే మనకి ఎప్పుడైతే రక్తం కనబడుతుందో ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా? రక్తం కనబడితే ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా? మొత్తం రక్తం బ్లర్ చేయాలా? ఇయన్నీ చాలా రూల్స్ అనేవి బుక్ చదువుకోమనండి ఈ సెన్సార్ ఆఫీసర్‌ని. పోనీ ఆళ్ళని వదిలేద్దాం. అక్కడ వాళ్ళు తప్పు చేశారంటే, మళ్ళా నేషనల్ కమిటీ నేషనల్ అవార్డ్ ఎలాగిస్తారండి? మీరొక్కసారి నేనేమంటానంటే, నేను అడిగితే చాలామంది మీరు 'రామ్ చరణ్' గారి సూపర్ ఫ్లాప్ సినిమా అంటే ఫ్లాపులు, హిట్లు ఉండవండి. సబ్జెక్ట్ బట్టి సినిమా ఉంటుంది. సందర్భం బట్టి సినిమా ఉంటుంది. ఆ సందర్భం 'పుష్ప 2' అంటే గంధపు చెక్కల ఒక విలన్. అంటే మనకు ప్రజలకు పనికొచ్చే సినిమా కాదది. థియేటర్‌కి పనికొచ్చే సినిమా అవ్వచ్చు. అది అది ఫుల్ కమర్షియల్ మూవీ అవ్వచ్చు. కానీ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగానే ఉన్న సినిమానది. ఎందుకంటే మన పోలీసు వాళ్ళని మనం కట్టినా ఒక స్మగ్లింగ్ చేస్తుంది. స్మగ్లింగ్ అనేది మన పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా సినిమా. దట్ ఈస్ గవర్నమెంట్‌కి యాంటీ. అలాంటి దానికి అవార్డ్ ఇచ్చారంటే కమిటీ మెంబర్‌లు ఏమనాలి? ఈ బోర్డు మెంబర్లు ఏమనాలి? వాళ్ళు సినిమా చూసి ఇచ్చారా? చూడకుండా ఇచ్చారా? నంబర్ 1. నంబర్ 2 పాయింట్, గేమ్ చేంజర్ కోసం నేను అడిగా. ఏమండి నేషనల్ అవార్డ్ సినిమా ఇది. సినిమా ఫ్లాప్ అనొద్దు, హిట్ సినిమా. ఇది అరవింద్ గారు మాత్రం ఫ్లాప్ అంటున్నారు. కరెక్ట్ కాదు. ఇది దిల్ రాజు గారు కూడా ఫ్లాపే అంటున్నారు. ఇది హిట్ సినిమా అని చెప్పాను. హిట్ సినిమా నేను చెప్పడానికి దాంట్లో గంధపు చెక్కల నుంచి మొత్తం టోటల్‌గా సీఎంనే మార్చేసే పరిస్థితి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఏముందో తెలుసా? రాజకీయం అంటే ఎలా ఉండాలి? పోరాటం అంటే ఎలా ఉండాలి? పోరాట యోధుడంటే ఎలా ఉండాలి? ప్రజల పక్షాన ఎలా ఉండాలి? మొత్తం టోటల్‌గా మనం మన్యం పోరాటం. మన్యంలో మొత్తం టోటల్‌గా ఆదివాసీలు ఉంటారు. ఆదివాసీలతో ఎలా ఉండాలి? ఆ ఆదివాసీల పోరాటం అంటే ఎలా ఉండాలి? అది ఒక రాజకీయ నాయకుడు సీఎం దాకా వెళ్ళటానికి ఆ పోరాటం ఎలా చేశాడు? అక్కడ ఫ్యాక్టరీలు రాకుండా ఆ మన్యంలో మొత్తం టోటల్‌గా ఆ ఆదివాసీలకి ఎలా కాపలా కాశాడు అనేది ఒక క్యారెక్టర్ అయితే, ఇంకో క్యారెక్టరు ఐపీఎస్ ఎలాగుండాలి? ఐపీఎస్ కంటే ఏముంటున్నాయి రైట్స్? ఐపీఎస్ అంటే ఎలాగుండాలి? ఐపీఎస్ అంటే ఏమేమి చేయాలి? ఐపీఎస్ కంటే రాజ్యాంగం ప్రకారం ఏముంది? ఆ ఐపీఎస్‌కి ఏమేమి పవర్స్ ఉంటాయి? రాజకీయ నాయకుడితో లాలోచి పడడం కాదు. ఐపీఎస్‌కి అంటూ పవర్స్ ఏమున్నాయనేది దాంట్లో చూడాలి. చాలామంది ఐపీఎస్ సినిమా చూడాలి. ఇప్పుడున్న ఐపీఎస్‌లు చాలామందికి తెలీదు. ఐఏఎస్ ఇప్పుడు చాలామంది ఉన్న ఐఏఎస్‌లకు తెలీదు. ఐఏఎస్ అంటే మొత్తం టోటల్‌గా ఈ ఐఏఎస్‌కి ఏమేమి పవర్స్ ఉన్నాయి? ఎలా చేయాలి? ఎంత నిజాయితీగా చేయాలి? రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఏ విధంగా చేయాలని దాంట్లో ఒక ఐఏఎస్ తరపు నుంచి ఉంది. అలాగే ఎలక్షన్ కమిషన్స్ టోటల్‌గా ఒక టీఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ టీఎన్ శేషన్ గారిలా చేస్తే
రాజకీయం నిష్పక్షపాతంగా చేస్తే మంచి గవర్నమెంట్ వస్తుంది. మనం గవర్నమెంట్‌ని పాలించడానికి మన దగ్గరుండి స్వయం ప్రతి పాలన అంటే వాళ్ళకి ఎవరితో రాజకీయాలతో సంబంధాలుండవు. వాళ్ళకుంటుంది అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. అంటే ఇయన్నీ మనం దేశానికి సంబంధించిన విషయాలు. దేశం మంచి కోసం చెప్పిన విషయాలు. ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే నేను ఆయన్ని పొగట్లేదు, ఆయన్ని తగ్గించట్లేదు. ఈ అవార్డు రావాలా వద్దా? అంటే దేశం కోసం వచ్చినందుకు అవార్డు రావాలి కదా! మరి ఈరోజు ఆ 'పుష్ప 2' కోసం ఆ మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు. ఇలాంటి సినిమాలు తీసి ఈ సెన్సార్ ఆఫీస్ నిద్రపోతుందా అని అడుగుతున్నారు. ఈ నేషనల్ బోర్డ్ కమిటీ నిద్రపోతుందా అని అడుగుతున్నారు. సెన్సార్ బోర్డ్‌కి గైడ్‌లైన్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఆ గైడ్‌లైన్స్ బుక్ బాగా తెలుసు. మీకు ఆళ్ళు చదవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆళ్ళు నలుగురు మెంబర్స్ వస్తారు. వచ్చి ఆమె చేతికి సంతకం పెట్టి ఇచ్చి వెళ్ళిపోతారు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఏదంటే ఆమె వ్యవహరిస్తది. అక్కడ బోర్డ్ ఆఫ్ కమిటీ చైర్మన్ ముంబై బోర్డ్ ఆఫ్ కమిటీ చైర్మన్ ఆయన పట్టించుకోవట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు రాకపోతే ఎలాంటి సినిమాలు వస్తాయి? సెన్సార్ బోర్డ్ ఎందుకు పెట్టారో తెలుసా? ఇలాంటివన్నీ చూసి చెయ్యాలని. అలాగే ఇంతకుముందు సినిమా ఒక రాజకీయ నాయకుడి మీద ఒక రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తున్నాడు, సినిమా ఆపాలి. అది ఎవరు చేయాలి? సెన్సార్ ఆఫీస్ చేయాలి. మరి ఇయన్నీ ప్రాబ్లమ్ రాబట్టే కదా ఈ పోలీస్ కేసులు. ఈ కేసు సినిమాలు రిలీజ్ మీద సెన్సార్‌లోనే ఆపి ఉంటే ఈరోజు ఈ అరెస్టులు ఎందుకు వస్తాయి? ఈరోజు ఈ మొత్తం టోటల్‌గా ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు రాబట్టే కదా. ఎనీ పార్టీ ఏ పార్టీకి అయినా సరే అలాంటి రాబట్టే కదా ఇలాంటివన్నీ వచ్చాయి. కనుక 'పుష్ప 2' సినిమా తీయడం తప్పు కాదు. ప్రజలు చూడటం తప్పు కాదు. సెన్సార్ అనేది గైడ్‌లైన్స్ కరెక్ట్‌గా ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లమ్ రాకపోయినా ఆమె అన్న మాటల్లో మనం ఏకీపించవలసిన అవసరం ఉంది. పిల్లలు పాడైపోతున్నారు. కొన్ని సీన్‌లు చాలా చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆమె ఆ మాటలు వ్యాఖ్యలు చేశారు. ఆమె కాదు, ఆమె టీచర్, ఉపాధ్యాయురాలు, ఆమె టీచరు. ఆమె బాధతో చేసింది. తప్పేముంది? దాన్ని మనం సమర్థించవలసిన బాధ్యత ఉంది. నేషనల్ కమిటీ బోర్డు మన సిగ్గుతో తలదించుకోవాలా. ఎందుకంటే ఈ సినిమాగా మనం నేషనల్ అవార్డు ఇచ్చాం. ఈరోజు గేమ్ చేంజర్‌కి ఇవ్వకపోతే కంపల్సరీ వెరీ సీరియస్‌గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇవ్వకపోతే అని నేను అనట్లే, ఇవ్వాలి. ఎందుకంటే దేశానికి సంబంధించి కావాల్సిన సబ్జెక్ట్ దాంట్లో ఉంది. సార్ మామూలుగా ఒక చర్చ అయితే ఇది ఎప్పటినుంచో ఉంది. అంటే సినిమాల ప్రభావం జనాలపై ఏ విధంగా ఉంటుంది? ఎంతుంటుందని చెప్పేసి. అంటే ఒక పాత సేయింగ్ ఉంది సార్. మంచి కంటే ఎక్కువ చెడే అట్రాక్ట్ అయిపోతారు. అలా నెగెటివ్ సినిమాలు